హాయ్ హలో వెల్కమ్ టు పొలిటికల్ అప్డేట్స్. ఆంధ్రప్రదేశ్లో రాజకీయం హీటెక్కుతోంది. 175 అసెంబ్లీ స్థానాలు ఒక ఎత్తు అయితే పిఠాపురం సెంటర్ ఆఫ్ ఏపీగా మారిపోయింది. ఇప్పుడు వైసీపీ యొక్క దృష్టి అంతా పిఠాపురం పైనే ఉంది. ఎందుకంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అక్కడి నుంచి బరిలో నిలిచారు కాబట్టి. వైసీపీ వ్యూహం ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా ఆ పార్టీ అధ్యక్షులను పెద్దలను ఓడించాలనేది గట్టిగా ఉన్నట్టుంది. ఎందుకంటే చంద్రబాబు పోటీ చేసిన దగ్గర, లోకేష్ బాబు పోటీ చేసిన దగ్గర, బాలకృష్ణ కావచ్చు, ఇటు పవన్ కళ్యాణ్ కావచ్చు, వీళ్ళు పోటీ చేసే దగ్గర బలమైన నాయకులతో పాటు అస్త్రశస్త్రాలన్నీ ఉపయోగించి ఎట్టి పరిస్థితుల్లో గెలవాలి అనే ఒక తలంపుతో లీడర్లందరినీ అటువైపు మళ్ళిస్తున్నారు. సరే, అవన్నీ పక్కన పెడితే ఈ పిఠాపురంలో ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్ కళ్యాణ్కు రానివ్వకుండా చేయాలని చెప్పేసి అష్టదిగ్బంధన చేస్తున్నాడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు. పవన్ కళ్యాణ్ గారు గత ఎన్నికల్లో 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయాడు. ఆ విషయం మనందరికీ తెలుసు. ఆ తర్వాత తెలుగుదేశం బీజేపీతో కలిసి 21 స్థానాలు తీసుకున్నప్పుడు కూడా చాలా వ్యతిరేకత వచ్చింది. అటు పార్టీ నుంచి కావచ్చు, ప్రజల నుంచి కావచ్చు, ఓటర్ల నుంచి కావచ్చు, చాలా వ్యతిరేకత వచ్చింది. అయినా తమాయించుకున్నాడు. గతంలో ఓడిపోయిన 2 స్థానాలు కాకుండా పిఠాపురం నుంచి పోటీ చేయాలని నిశ్చయించుకొని అక్కడి నుంచి పోటీ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేసిన మరుక్షణం నుంచి వైసీపీ దృష్టి అంతా పిఠాపురంపై పడింది. ఇమీడియట్గా అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ను మార్చాడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇప్పుడున్న పరిస్థితులను చూసుకుంటే ఏంటి, ఎలా గట్టెక్కుతారు అనేది మనం ఆలోచిస్తే, ఎవరు గెలవబోతున్నారు అనేది కూడా మనం ఒక్కసారి ఆలోచించినట్టయితే, అన్ని వైపుల నుండి ఎన్ని రకాలుగా అస్త్రశస్త్రాలను ఉపయోగించి ఓటర్లను ఏ విధంగా మన వైపు తిప్పుకోవాలి అనే ఆలోచనలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఏ ధైర్యంతో గెలుస్తారని అనుకుంటే, వాస్తవాన్ని చెప్పాలంటే తనపై పోటీ చేస్తున్న వంగా గీత గారు కూడా సేమ్ సామాజిక వర్గం, ఒకే క్యాస్ట్కు సంబంధించిన ఇద్దరు నాయకులు, పవన్ కళ్యాణ్ గారు, వంగా గీత గారు. పవన్ కళ్యాణ్ గారు ఒక 10-11 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉంటే, మరి వంగా గీత గారు దాదాపు 35 సంవత్సరాలుగా రాజకీయంలో ఆరుతేరిన వారు. చిన్న పదవుల నుంచి ఎంపీ పదవి దాకా చేపట్టినటువంటి అనుభవం ఉన్నవారు వంగా గీత గారు. మరి జడ్పీటీసీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, అన్ని పదవులు చేపట్టి అక్కడ సామాజిక వర్గంలో బలమైన నాయకురాలుగా ఎదిగిన క్రమం మనకు తెలుసు. ప్రజారాజ్యం పార్టీ వచ్చినప్పుడు ప్రజారాజ్యం పార్టీ నుంచి కూడా పోటీ చేశారు, విజయం సాధించారు. మరి అంతటి బలమైన నాయకురాలు గీతా గారు. మరి అలాంటి నాయకురాలు మీద పవన్ కళ్యాణ్ గారు, రాజకీయ అనుభవం ఆమె కంటే తక్కువగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. మరి గెలుపు ఎలా సాధ్యం? తన వ్యూహం ఏంటి? దీనికంటే ముందుగా మనము వైసీపీ ఏ విధంగా గెలవాలని చూస్తుంది, ఎన్ని రకాలుగా పిఠాపురంను అష్టదిగ్బంధనంలో పెడుతున్నారు, ఎటువైపు నుంచి ఎటు తీసుకెళ్తున్నారు అనేది ఒకసారి మనం పరిశీలించినట్టయితే, వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు పిఠాపురాన్ని సామాజిక వర్గాలను చూస్తున్నాడు. అక్కడ కాపు సామాజిక వర్గం దాదాపు 95,000 ఓటర్లు ఉన్నారు అక్కడ. అలాగే బీసీ కమ్యూనిటీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, చెట్టిబల్జ కావచ్చు, అటు మత్స్యకారులు కావచ్చు, ఇలా బీసీకి సంబంధించిన వాళ్ళు 80,000-85,000 ఓటర్లు ఉన్నారు. ఇక మిగతా కమ్యూనిటీ కూడా ఉన్నారు. అయితే ఈ కమ్యూనిటీ వారీగా కూడా చాలా వరకు ఓటర్లను చైతన్యపరచాలని, ప్రలోభపరచాలను, మొత్తానికైతే కులాల వారీగా మీటింగ్లు పెట్టే ఒక పనిలో ఉన్నారు. ఇప్పటి వరకు అక్కడ ఉన్నటువంటి లీడర్లను కూడా, ఇన్ఛార్జ్లను కూడా మార్చేశాడు. ఎక్కడెక్కడో పోటీ చేస్తున్నటువంటి బడా లీడర్లను కూడా తీసుకొచ్చి ఇక్కడ క్యాంపెయినింగ్ చేయడం స్టార్ట్ చేశాడు వైసీపీ నాయకులు. మరి ఒకవైపు కన్నబాబు, మరోవైపు రాజా గారు, వీళ్ళందరినీ సమీక్షిస్తూ మిథున్ రెడ్డి గారు, ఇలా వేరే దగ్గర ఎమ్మెల్యేగా, ఎంపీలుగా పోటీ చేస్తున్నటువంటి నాయకులను తీసుకొచ్చి పిఠాపురంపై ప్రత్యేక దృష్టి సారించేలా చేశారు వైసీపీ నాయకులు. ఇక అక్కడ బరిలో ఉన్నటువంటి వంగా గీత గురించి మనకు తెలుసు. మరి పవన్ కళ్యాణ్ గారు
ఓన్లీ తన క్యాడర్ను మాత్రమే నమ్ముకున్నారు. మొన్నటి వరకు అక్కడి నుంచి టీడీపీ బలమైన నాయకుడు మరియు వర్మ గారు కొంచెం కినుక వహించారు, తనకు సీట్ ఇవ్వలేదని. అఫ్కోర్స్ ఇప్పుడు అది ఒక కొలిక్కి వచ్చింది, బాగుంది. ఎంత బాగున్నా కానీ ఒక రకమైన గొడవ స్టార్ట్ అయిన తర్వాత కొంతమేర ఓటర్లు కావచ్చు, నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు కొంత అసంతృప్తితో ఉంటారు. మరి వాళ్ళని ఎంత కలిసిపోయినని చెప్పినా కానీ డెఫినెట్గా కొంతవరకు మాత్రం అసంతృప్తితో ఉండడం ఖాయం. మరి ఆ ఓటు పడుతుందా లేదనేది కూడా ఒక డౌట్. సో మొత్తానికైతే ఇప్పుడైతే వర్మ గారు కూడా కలిసిపోయారు. ఈ ముగ్గురి బీజేపీ కావచ్చు, తెలుగుదేశం, జనసేన పార్టీ ఈ కూటమిలో గెలుస్తారన్న ఒక నమ్మకం అయితే ఉంది. కానీ ఎలా అనేది మాత్రం ఒక రకంగా ఒకంత భయం మాత్రం ఉంది. ఎందుకంటే అవతల పార్టీ చేస్తున్నటువంటి సమీకరణాలు, వాళ్ళు చేస్తున్నటువంటి సభలు, సమావేశాలు, మీటింగ్లు మొత్తం చూస్తే మాత్రం నిజంగా ఎటు నుంచి ఎటు ఒత్తుకొస్తున్నారనే ఒక ఇది మాత్రం అక్కడ రాజకీయ నాయకుల్లో ఉంది, కూటమి నాయకుల్లో కూడా ఉంది. వైసీపీ మాత్రం ఒక ప్రత్యేక దృష్టి దాని మీద పెట్టి ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి, ఓటర్లను చైతన్యపరచడానికి, ఓటర్లని ఏ విధంగానైనా ఓటు మనకే పడేలా చేయాలని చెప్పేసి బీభత్సమైన ప్రయత్నాలు చేస్తున్నారు వైసీపీ నాయకులు. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా మరో 1-2 రోజుల్లో వారాహిని బయటకు తీయబోతున్నాడు, వారాహ యాత్ర మొదలు పెట్టబోతున్నాడు. అది పిఠాపురం నుంచే మొదలెట్టబోతున్నాడు. పిఠాపురంలో యూత్ వరకు పవన్ కళ్యాణ్కు ఓకే. మరి రైతుల పరిస్థితి ఏంటి, కులాల వారీగా పరిస్థితి ఏంటి, ఉద్యోగుల పరిస్థితి ఏంటి, 60కి పైబడిన వారి పరిస్థితి ఏంటి, వాళ్ళందరూ పవన్ కళ్యాణ్తో కలిసి వస్తారా అంటే చెప్పలేం. వాళ్ళందరినీ ప్రలోభ పెట్టడానికి వైసీపీ మాత్రం అనేక సమీకరణాలు చేస్తోంది. ఓటింగ్ శాతం చూసుకుంటే ఇటు టీడీపీ, జనసేన రెండు కలిస్తే మాత్రం ఓ 65కి ఎక్కువ ఉన్నది. ఒక 65% ఓటింగు రెండు పార్టీలు కలిపి ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ రెండు పార్టీలు కలిశాయి కాబట్టి ఈసారి అదే ఓటు మెజార్టీతో గెలుస్తారన్న ఒక నమ్మకం మాత్రం కూటమి శ్రేణుల్లో ఉంది. ఏదేమైనా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ప్రత్యేక దృష్టి సారించి లీడర్లందరినీ మండలాలుగా విభజించి ఒక్కొక్కరికి ఇన్ఛార్జీలు ఇచ్చి అద్భుతమైన సమీకరణాలు చేయాలి. కుల సమీకరణాలు కావచ్చు, వాళ్ళకి మనం చేసేటువంటి డెవలప్మెంట్స్ కావచ్చు, అవన్నిటిని వివరించాలి, సమావేశాలు పెట్టాలి అని చెప్పేసి హుకుం జారీ చేసినట్టుగా తెలుస్తోంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు గెలవనున్నారు, ఎవరు ఓడిపోనున్నారు మరో 2 నెలలైతే తెలుస్తుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నామాల మీడియా. థ్యాంక్ యూ.